ఆసం మురుడే అజతికి ఇచ్చాడు యథాశక్తి శ్రీదేవతే పునర్నివేద్య క్షేమవైరాష్టస్య గీతో వాతః క్షేమమేవావరుంధే శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ముహూర్త శుభముహూర్తోస్తు పరమేశ్వర ప్రీత్యర్థం రుద్రాభిషేక సమయే పాంచభౌతిక శరీర శుద్ధ్యర్థం పాంచభౌతిక దేహ శరీర శుద్ధ్యర్థం మహన్యాస మంత్ర పఠనం కలిసి చుట్టం పైగా కార్తీక మాసం సోమవారం చాలా పరమ పవిత్రమైన మహాపుణ్యప్రదమైన పర్వదినం ఇవాళ ఈ కార్తీక మాసానికి ఇదే చివరి సోమవారం రేపు మాస శివరాత్రి అందుచేత పరమేశ్వరుడికి అనుగ్రహంతో ఈ కార్యక్రమం అంతా జరుగుతుంది కాబట్టి ఇవాళ మనం చక్కగా ఈ గృహంలో స్వామివారి యొక్క అభిషేకాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అందులో భాగంగా ఇంతవరకు ఆ గణనాథుడికి పూజా కార్యక్రమం ఈ కార్యక్రమం అంతా ఆయన యొక్క అనుగ్రహంతో నిర్విఘ్నంగా జరగాలని చెప్పి ఆటంకాలు లేకుండా ఆయనకు పూజ చేసాం. తర్వాత ఇక్కడ అలంకారం పెట్టుకున్నాం మనం స్వామివారి పెట్టుకోవాలని పెట్టుకుని చక్కగా వాళ్ళందరికీ కూడా షోడశోపచార పూజా కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసాం. తర్వాత శివారాధనకి చేసే ముందు మన దేహాన్ని శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. స్నానం చేస్తే సరిపోతుందా? స్నానం చేస్తే పై భాగాలు మాత్రమే ఏదో స్నానంతో శుద్ధి అవుతాయి. అంతర్గతంగా మన యొక్క ఎముకలు శరీరంలో ఎన్నో కొన్ని కర్మలు చేస్తూ ఉంటాయి. అవన్నీ శరీరాలను శుద్ధి చేసుకోవాలంటే మహన్యాసము అని మీకు అన్ని చేస్తూ ఉంటాయి. ఆ పఠనం చేయాలి. చతుర్వేదాలు కలిపి ఉన్న మహన్యాసం అది. రావణాసుడు రచించిన మహన్యాసం అది. చాలా అద్భుతంగా ఆ పారాయణ చేస్తే ఆ పారాయణ చేసినప్పుడు బ్రాహ్మణులు ఏ దిక్కుకు అక్షంతరం వేసి నమస్కారం చేస్తే మీరు ఆ దిక్కుకు అక్షంతరం వేయడం, మన శరీరాన్ని ఏ అంగాన్ని స్పృశిస్తే మీరు కూడా అంగాన్ని ముట్టుకోవడం, అలాగే మహన్యాస పఠనమంతా సాగుతూ ఉంటుంది. చక్కగా మీరు ఆ మహన్యాస పఠనాన్ని ఆలకిస్తూ ఆయన ఏం చెప్తే అది ఆ దిక్కుకు నమస్కారం చేస్తూ మీరు ఈ కార్యక్రమం చేస్తూ ఉండండి. భగవంతుడికి అనుగ్రహంతో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో మీ బంధువులందరినీ కాకేసుకున్నారు. ఎంతో ఆనందదాయకంగా ఇవాళ మీ గృహంలో ఈ కార్యక్రమాన్ని కేవలం మీకోసమే కాకుండా మీరు కాకుండా అందరూ తరించాలని చెప్పి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మన శివాలయంలో అభిషేకం చేసుకుంటూ ఉంటాం, కానీ ఇంత సజావుగా ఇంత ప్రశాంతంగా అక్కడ జరగదు. అక్కడ పరిస్థితులు వేరు. ఏదో మనం ఏదో కొత్త ఒక అరగంట సేపు పూజ చేస్తాం, లోపల స్వామివారికి అభిషేకం చేస్తారు. కానీ మన గృహంలో యథావిధిగా ఏవైతే ఆచరించాలో అన్ని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టుకున్నా మనకి మనసుకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందుచేత ఈ కార్యక్రమాన్ని మరి ఎవరో ఒకరికి అనుగ్రహంతో ముందుకు వెళ్ళింది కాబట్టి చక్కగా ఆశాంతం కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని చేయండి. స్వామివారికి అనుగ్రహం ఉంటారు. అయ్యా శరీర సత్యార్థం పాంచదేహ భౌతిక శరీర సత్యార్థమా మహాన్యాస మంత్ర పఠనం